సార్ ఒకవైపు 42% సంబంధించిన రిజర్వేషన్ల అంశం నడుస్తుంటే మరోవైపు ఆదివాసీ వర్సెస్ లంబాడా రిజర్వేషన్ల చర్చ ఒక రెండు సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధమే తలపిస్తుంది. అంటే ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాల్సిందే, మాకు దక్కాల్సింది మొత్తం కూడా లంబాడాలే మొత్తం హైజాక్ చేసి తీసుకెళ్తున్నారని కూడా ఇటు ఆదివాసీ నేతలు అంటారు. కాదు ఇంకా మాకు ఇంకా చాలా దక్కాల్సి ఉంది, ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఆదివాసులదే పెత్తనం నడుస్తుందని కూడా లంబాడా నేతలు అంటున్నారు. ఒకరిపై ఒకరు సభలు సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నారు. వాస్తవంగా మీకున్న సమాచారం ప్రకారం ఏం జరుగుతుంది సార్? ఏం జరగాల్సిన అవసరం ఉంది నిజంగా రిజర్వేషన్ల అమలు విషయంలో? ఆదివాసులకు అన్యాయం జరిగేది నిజమేనా? ఆదివాసులకు అన్యాయం అయితే నిజమే, దాంట్లో ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. మొన్నటిదాకా 100% ఏజెన్సీలు ఆదివాసులకే ఇవ్వాలని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఆదివాసులు ఎందుకు యుద్ధం ప్రకటించలే? సుప్రీంకోర్టు కొట్టేసిందండి. మీకు టీచర్స్లలో 100% మీకు ఇవ్వాలి, సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కొట్టేసింది. మరి ఆదివాసులకు అన్యాయం జరిగినట్ట మేలు జరిగినట్ట? మరి అప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేయలేదు? దేశవ్యాప్త యుద్ధం ఎందుకు చేయలేదు ఆదివాసులు? ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇవాళ లంబాడీలో కొంత లబ్ధి ఎక్కువ పొందిన మాలల్లాగా వాళ్ళు అంతకుముందు తెలంగాణ చట్టంలో లేరు వాళ్ళు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు వాళ్ళు 76 వరకు. 76 తర్వాత తీసుకొచ్చారు. అట్లా చాలామంది అనేక రకాల కులాలు కలిపినాయి, విడిపోయినాయి, అంటే తీసేసిండు కలిపిండు. బీసీ కులాలని, ఎస్టీ కులాలని, ఎస్సీ కులాలని, కొన్ని ఎస్సీ కులాలు బీసీలుగా ఉన్నాయి. ఇప్పుడు లంబాడీలు కొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఓసీలుగా కూడా ఉన్నారు. అట్లనే బీసీలు కూడా కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలుగా కూడా ఉన్నారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే రకంగా లేరు. అవునా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడున్న లంబాడీలంతా కూడా బాగా డెవలప్ అయిపోయినారు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లెక్కలు కనుక తీస్తే లంబాడీలు లబ్ధి పొందిరు. ఆదివాసీలతో పోల్చుకుంటే, గోండులతో పోల్చుకుంటే, ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ గోండులతో పోల్చుకుంటే, ఆదివాసులతో పోల్చుకుంటే లంబాడీలు ఎక్కువ లబ్ధి పొందిరు. అట్లని లంబాడీలను పూర్తిగా రిజర్వేషన్లను రద్దు చేస్తాం, తీసేయాలని చెప్పేసి అనడం అనేది ఒక రకంగా నేను ఆదివాసులను అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి పునరాలోచన చేయండి. ఇప్పుడు చాలా కమిషన్స్ ఉన్నాయి వీటి మీద, వాళ్ళ రిజర్వేషన్ల మీద చాలా కమిషన్స్ ఉన్నాయి. అట్లాంటి ఆ మాలల్ని కూడా తొలగించాలని చెప్పి కమిషన్ ఇచ్చింది, లోకూర్ కమిషన్ కూడా ఇచ్చింది. మరి మాలల్లో అందరూ డెవలప్ అయినరా? అట్లానే లంబాడీలు అందరూ డెవలప్ అయినరా? ఇప్పటికీ బిడ్డలు అమ్ముకునే లంబాడీలు ఉన్నారు, ఇప్పటికీ ఆటోలు నడుపుతున్న లంబాడీలు ఉన్నారు, ఇప్పటికీ అనేక రకాల చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఇళ్ళల్లో పనిచేస్తున్న లంబాడీలు ఉన్నారు. అవునా? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లంబాడీలు కూడా ఉన్నారు. కొంతమంది కొన్ని కుటుంబాలు బాగుపడవచ్చు. ఇప్పుడు అట్లాంటి మాలల్లో కొన్ని కుటుంబాలు బాగుపడాయి, అందులో ఆంధ్రలో బాగుపడ్డారు. తెలంగాణలో ఒక్క కుటుంబం తప్ప మిగతా మాలలు ఏం డెవలప్ అయ్యారు? మా తెలంగాణలో కాలేదు కదా. అట్లాంటి మాలలు దోపిడీ ఎంత చేసినట్ట కాదు కదా. ఇప్పుడు ఆంధ్ర మాలలు డెవలప్ కావడానికి కారణము అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది, బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఉంది. అక్కడ ఆంధ్ర మాదిగలు కూడా డెవలప్ అయిన మరి అట్లా అనుకుంటే, తెలంగాణతో మాదిగలతో పోల్చుకుంటే. అట్లనే ఆంధ్ర లంబాడీలు డెవలప్ అయిన తెలంగాణ లంబాడీలు డెవలప్ కాలే. ఎందుకు? తెలంగాణలో ఇక్కడ ఉన్న లంబాడీలు మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అట్లాంటి ఆంధ్ర లంబాడీలు చాలా డెవలప్ అయ్యారు. కారణం బ్రిటిష్ ఎడ్యుకేషన్ అక్కడ కూడా. అట్లనే ఇవాళ లంబాడీలు అందరూ మొత్తం డెవలప్ అయిపోయిందంటే అది కూడా తప్పే. అట్లనే మాదిగలు కూడా, ఆంధ్ర మాదిగలు డెవలప్ అయిన కానీ తెలంగాణ మాదిగలు డెవలప్ కాలే, ఆంధ్ర మాలలు కూడా డెవలప్ అయిన కానీ తెలంగాణ మాలలు కాలే. కారణాలు వేరు. ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ నిజాం ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ తెలుగు మీడియం స్కూల్లో చదివినరు, అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినరు. కాబట్టి అక్కడ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యారు, అడ్వాన్స్ లేని వాళ్ళు అది మాలలైనా మాదిగలైనా లంబాడీలైనా ఇక్కడ డెవలప్ కాలే తెలంగాణలో. సో కాబట్టి డెవలప్ కానీ తెలంగాణ లంబాడీలని ఇప్పుడే పూర్తిగా రిజర్వేషన్లు వచ్చి రద్దు చేసేసి 76లో వాళ్ళు ఇక్కడ ఈ చట్టంలోకి రావచ్చు కాక, ఇందిరాగాంధీ తీసుకొచ్చి పార్లమెంటులో ఇందిరాగాంధీ తీసుకొచ్చి అధికారం ఆమె ఇప్పుడు ఉంది. వాళ్ళు జీవో ద్వారా వచ్చిండ్రు, వాళ్ళు చట్టం ద్వారా రాలేదంటున్నారు కదా. అట్లాంటి చాలా కులాలు చట్టం ద్వారా రాలే. మరి ఈవెన్ ఎస్సీలలో కూడా కొత్తగా చేర్చబడే ఉన్నారు, ఎస్టీలలో కూడా చేర్చబడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా సమగ్రంగా ఎస్సీ చట్టం కానీ
ఎస్సీ రిజర్వేషన్ చట్టం కానీ ఎస్టీ రిజర్వేషన్ చట్టం కానీ ఇప్పటికీ సమగ్రంగా లేదు. ఇప్పటికీ ఈవెన్ బీసీలకు కూడా అసలే లేదు. దేశవ్యాప్తంగా సమగ్రమైన చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఏ కులాలు అభివృద్ధి చెందాయి ఆ కులాలను బయటపెట్టి అభివృద్ధి చెందని కులాలకు అవకాశం ఇచ్చే విధంగా రేపు పార్లమెంట్లో చట్టం రావాలి. సమగ్రమంగా అధ్యయనం జరగాలి దీని మీద. అందుకే దేశవ్యాప్తంగా జరిగే కులగణనలలో రేపు ఇవన్నీ అంశాలు పరిగణలోకి రావాలి. అది పార్లమెంట్లో ఒక సమగ్రమైన చట్టం వచ్చి ఆ చట్టము బీసీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఎస్టీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి. సార్ ఈ సందర్భంలో ఒక అంశం ఏంటంటే ఎవరు వలసవాదులు నిజంగా, ఎందుకంటే మీరు వలసవాదులు, మీరు మైగ్రేటెడ్ మా దగ్గరికి వచ్చి మా యొక్క హక్కులు మొత్తం లాక్కుంటున్నారని ఆదివాసులు అంటారు. కాదు కాదు, ఆదివాసులే మొత్తము పక్క రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వాళ్ళు కాదని కూడా అందరూ వలసవాదులే. అందరూ ఆ రకం చూసుకుంటే అందరూ వలసవాదులే. ఆ రకంగా చెప్పుకోవాలనుకుంటే ప్రపంచంతో వలసవాదమే. ఓకే, అలా మనం అమెరికా పోతున్నాం, మనల్ని వలసవాదులు అంటలేరా? అట్లాంటి మనం వలసవాదులమ్మా, ఏదో బతుకుదల కోసం పోయినాం. అవునా? ఇవాళ ఆడికెళ్ళి ఛత్తీస్గఢ్ నుండి ఆదివాసులు ఇక్కడికి వచ్చారు, బతుకుదల కోసం వచ్చారు. ఇప్పుడు కూడా వస్తున్నారు కదా చాలామంది. నార్త్ ఇండియన్స్ వచ్చి కూలీలో వచ్చి పని చేసుకొని బతలేరా? ఇదంతా కూడా వలసవాదం కింద వస్తుందా, బతుకుదల కిందకి వస్తుందా? ఒకటి కాకపోతే 76లో పెద్ద ఎత్తున లంబాడీలు ఇక్కడ చేరింది అనే దాంట్లో ఆంధ్రలో ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్చింది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడే, ఆంధ్ర పెత్తనం వచ్చినప్పుడే మొత్తం చాలా కులాలు ఇవాళ వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేసి దోపిడీ చేసినాయి. అది ఓన్లీ లంబాడీలు ఒక్కడే కాదు, మాలలో వచ్చి దోపిడీ చేసారు. మరి అట్లంటే మాదిగలు, ఆంధ్ర మాదిగలు వచ్చి ఇక్కడ తెలంగాణ మాదిగలు దోపిడీ చేశారు. అట్లనే ఆదివాసులను దోపిడీ చేసారు లంబాడీలు. అవునా? 56 తర్వాత జరిగిన పరిణామం ఇది, 76లో జరిగిన పరిణామం కాదు. 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్రలో వచ్చి ఎంత దోపిడీ చేసి లేడా? అందుకే కదా వాళ్ళు వెళ్ళగొట్టింది. ఆయన పోయినరా? ఎవరన్నా ఆంధ్రలో పోయినరా? మీరు చూస్తారు కదా, అంతటా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది సమగ్రంగా రేపు పార్లమెంట్లో చట్టం రూపంలో జరిగినప్పుడు, సమగ్రంగా కులగణన జరిగినప్పుడు ఏ ప్రాంతాల ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఏ కులాలు అభివృద్ధి చెందలేదు, చెందిన వాటిని తీసేయండి రిజర్వేషన్ల పరిధిలోకి వెళ్ళి. రేపు లంబాడీలు ఉంటే అల్లం తీసేయండి, రేపు మాలలు ఉంటే అల్లను తీసేయండి, చెందని వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ లేని కులాలకే కదా రిజర్వేషన్లు కావాలి. అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అది రాజకీయ రంగంలో కావచ్చు. కాబట్టి సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది, సమగ్రమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. సో ఇది కేవలం ఇప్పుడు తీసేయాలి, లంబాడీలను తొలగించాలి అని చెప్పడం అనేది నేనైతే, అంటే వాళ్ళు మైగ్రెంట్ కులం అనే దాన్ని ఒప్పుకుంటా, దాంట్లో నేను. కాకపోతే ఎప్పుడో వచ్చారు అట్లాంటి ఆదివాసులు కూడా మైగ్రెంట్లే, వాళ్ళు ఎప్పుడో వచ్చారు. అట్లాంటి మాలమాదిగలు మైగ్రెంటే, ఏ కులమైన మైగ్రెంటే అబ్బా. ఇప్పుడు మేము వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చి బతాను వీడ, ఇప్పుడు నన్ను మైగ్రెంట్ కిందనే అంటారు. అరే హైదరాబాద్ నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవాడు నన్ను మైగ్రెంటే అంటాడు కదా. వచ్చి 22 సంవత్సరాలు ఉద్యోగం ఉస్మానియా లోకల్ అనే అంశం ప్రస్తావన కాదు. ఇప్పుడు 22 సంవత్సరాలకు ఉద్యోగం చేసుకుంటే బతున్నాయిడా, ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ అయిపోయినట్టే కదా. అట్లనే వాళ్ళు వచ్చి 76లో వచ్చిన వాళ్ళు లోకల్ కాకపోతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవాలంటే, తీసేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏ రకంగా సాధ్యమవుతుంది? అంత ఈజీగా ఎట్లా చట్టం తీసేసే అధికారం వీళ్ళకు ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదు. వీటి మీద సమగ్రంగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. అధ్యయనం జరిగిన తర్వాత డెవలప్ అయిన వాళ్ళని తీసేద్దాం. అది లంబాడీలా, అది ఇంకా మాలలా, మాదిగలా, ఇంకా ఏ కులమైన కావచ్చు, బీసీలా, ఆ రకంగా వస్తే బాగుంటుంది.